తెలుగు రాష్ట్రాల ప్రతిబింబం. నమస్కారం, మీరు చూస్తున్నారు ప్రజాపల్స్ వార్తలు. నర్వా మండల సమీపంలో నిర్మిస్తున్న చేపల చెరువు నిర్మాణంపై గ్రామస్తుల ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చింది. చేపల చెరువు నుండి రసాయనాలు, కలుషిత నీరు గ్రామ పెద్ద చెరువులోకి చేరే ప్రమాదం ఉంది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామ చెరువు నీరు కలుషితమై ప్రజల ఆరోగ్యంతో పాటు పశువులు, వ్యవసాయం కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది అని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చేపల చెరువు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి గ్రామ చెరువును పరిరక్షించాలి అని డిమాండ్ చేస్తూ నేడు నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించనున్నట్లు గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఐక్యతను చాటాలి అని పిలుపునిచ్చారు. ఈ అంశంపై జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుంది, గ్రామస్తుల డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్రమంగా చేపల చెరువు నిర్మాణానికి వాళ్ళు తోడుబడి ఏ విధంగా వాళ్ళు ఉన్నారు, దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు నర్వ గ్రామం మొత్తము, ఈవెన్ సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, గ్రామ రైతులు, యువకులు, పెద్దలందరూ కూడా ఈరోజు ఆ యొక్క పరిస్థితిని చూసుకొని ఆ పరిస్థితి పోయి చూడడం జరిగింది. అక్కడ వాళ్ళని నిలదీయడం కూడా జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ భూమి అని చెప్పి 35 ఎకరాలు తీసుకొని అందులో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా కనీసము ఈ ఏదైతే మనం మత్స్యశాఖ ఉందో మత్స్యశాఖకు సంబంధించిన ఏడీ గారు కలవడం లేదు, జిల్లాకు సంబంధించిన ఎవరు కలవకుండా వాళ్ళు అక్రమంగా పనిచేయడం జరిగింది. దాన్ని మేమందరం కూడా మొన్న చూసి అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. సంబంధిత అధికారి ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఎంతసేపు ఉన్నా ఆ యొక్క పట్టాభూమి అని చెప్పి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది, అంతేవరకు కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదన్నారు. సంబంధిత ఏదైతే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఉందో సిఐ సార్ కూడా కాల్ చేసి మాట్లాడడం జరిగింది. సార్ కూడా ఏం చెప్పినంటే మీరు అలాంటి రైతులకు వ్యతిరేకంగా వెళ్ళొద్దండి, గ్రామ ప్రజలు మమేకమై గ్రామ ప్రజలతో ఆ యొక్క సమస్య లేకుండా ఏంటంటే చూసుకోండి. కానీ ఈరోజు అది మొత్తం మిషన్ బంద్ చేయడం జరిగింది. ఆ విధంగా బంద్ చేయడం తర్వాత వారు మళ్ళీ ఏమన్నారంటే మేము ఈరోజు వర్క్ బంద్ చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి అదే అంతేకాకుండా మళ్ళీ కూడా ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చినాం. ఆ రోజే జిల్లా శాఖ ఏదైతే ఉందో ఆ యొక్క అధికారికి ఇక్కడ లెటర్ ఇచ్చి వచ్చినాం. ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారికి మనవి చేసి ఈ యొక్క మన సమస్యలు తెలియజేసి ఈ యొక్క పోరాటంలో ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని రాబో రోజుల్లో అది నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రానికి సంబంధించిన మొత్తం గ్రామ రైతులందరము అన్ని పార్టీలకు అతీతంగా, వివిధ కుల సంఘాలకు అతీతంగా యావత్ ప్రజానికమంతా కూడా ఐక్యంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్కు ప్రజావాణిలో నర్వ చెరువుకు ఏర్పడినటువంటి దుస్థితిని తెలియజేసి నర్వ పెద్ద చెరువుని ఏ విధంగా కాపాడండి అనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈరోజు నర్వ నుండి అత్యధికంగా రైతులు, ప్రజలు, యువకులు అందరూ మమేకమై కదులుతున్నాము. మాకున్న కృత్రిమంగా ఏర్పడినటువంటి సమస్య ఏంటంటే నర్వ చెరువు మొత్తం 300 ఆయకట్టు ఉంటుంది. ఆ 300 ఆయకట్టుకు ఈరోజు ప్రమాదం ఏర్పరుస్తున్నారు. ఒక వ్యక్తి నర్వలో 1 నెల క్రితం కొన్నటువంటి భూములలో రవికుమార్, ప్రసన్నలు అనే వ్యక్తులు రైతులుగా మారి అది ఎవరికి ప్రభుత్వానికి అసలే ఇన్ఫర్మేషన్ లేకుండా, కనీసం దరఖాస్తులు కూడా పర్మిషన్లు కూడా పెట్టుకోకుండా విషం చిమ్మేటటువంటి చేపల చెరువును చాలా పెద్ద మొత్తంలో నిర్మిస్తున్నాడు. ఆయన రైతు అయి ఉండి చెరువు నిర్మించుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ నర్వ పెద్ద చెరువు లోపట బఫర్ జోన్లో ఉన్న ఆయన భూమి లోపట ఈరోజు ఏదైతే సహజ సిద్ధంగా వచ్చేటటువంటి వరదలు, ఆ వరదలకు అడ్డుకట్ట వేసినట్లు తన చెరువును నిర్మించుకుంటున్నాడు. దీని ద్వారా నర్వ చెరువుకి ఏవైతే సహజంగా వచ్చే నీరును ఆపడం వల్ల నర్వ చెరువు నిండకుండా పోతుంది. ఆ నర్వ చెరువు నిండకుండా పోవడం అంటే మొత్తం ఒక 5,000-6,000 జనాభా కలిగిన నర్వ ఒక్కటే కాకుండా మొత్తము పై గ్రామాల్లో ముంపుకు గురయ్యే భూముల ఉందకోడు కింది గ్రామాల్లో ఉండేటటువంటి యామ్కే మొత్తం చెరువు ప్రజలందరూ కూడా
రేపు ప్రశ్నార్థకంగా వాళ్ళ జీవితం ఏర్పడబోతుంది. దీని ద్వారా ఒక ప్రజలే కాదు, పశువులకు, తరువాత డ్రింకింగ్ వాటర్కు తదితర సమస్యలు ఏర్పడుతున్నవి. అయితే ఇక్కడ మనమంతా గమనించాల్సింది ఏంటంటే, రైతులమంతా కూడా ఆ సదరు వ్యక్తి దగ్గరికి పోయి మేము పరిశీలన చేయడానికి పోతే అందరినీ బాంబులు వేస్తాం, నరికి చంపుతామనే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. తను గుడ్డిగా అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారి పేరును ఉపయోగించుకుంటూ అసలు ఎవరికి ఏ సమస్య చెప్పకముందులే వారి పేరును వాడుకొని అందరినీ డైలామాలో పడేస్తున్నాడు. ఆ యొక్క వ్యక్తి యొక్క చర్య చట్ట విరుద్ధమైంది. ఆయన చేసే పనే దొంగ పని. కానీ మళ్ళా మంత్రులను కూడా, ప్రజలు ఎన్నుకున్నటువంటి మంత్రులను కూడా పక్కదోవ పట్టించే విధంగా, జనాల యొక్క ఆలోచనలను మార్చే విధంగా తను ప్రవర్తిస్తున్నాడు. వీటిపైన క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారు, సంబంధిత మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా నర్వకు వచ్చి నర్వ పెద్ద చెరువును విచారించి సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరైనా ఏదైనా పనులు చేసుకోవాలంటే ముందుగా సంబంధిత అధికారులకు దరఖాస్తు పెట్టుకుంటారు ఎవరైనా కానీ ఈ యొక్క వ్యక్తి అహంకారంతో, తన దగ్గరున్న డబ్బు మదంతో మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా పట్టించుకోకుండా ఈరోజు దుర్మార్గమైన ఈ యొక్క విషం చిమ్మే చేపల చెరువును నిర్మించడము మొత్తం ప్రజానికమంతా ముక్త కంఠంతో ఖండిస్తూ మేము కలెక్టరేట్కి వెళ్తున్నాము. దీనికంతా పత్రికా విలేకరులు, మీడియా మొత్తం కూడా నర్వ ప్రజానికానికి అండదండగా ఉండి ఈ చేపల చెరువు తొలగించే వరకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగించుకుంటున్నాం.